గమనించాలి. ఈ లోకంలో మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తారు, ఒక రోజునే పిలుస్తారు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఈ లోకంలో సంపాదించిన ఆస్తిని, ఈ లోకంలో సంపాదించిన అంతస్తులను, ఈ లోకంలో సంపాదించిన ఏవైనా సరే వాటన్నిటినీ విడిచిపెట్టాలండి. తప్పకుండా విడిచిపెట్టాలి. మనతో వస్తాయా? రావండి. ఎంత విలువైనవైనా సరే, ఎంత గొప్పవైనా సరే అవి మనతో రావు. అయితే మనతో వచ్చేదేంటి? మనం పొందుకున్న రక్షణ, మారు మనసు, మనం జీవించిన పరిశుద్ధ జీవితం, మనం జీవించిన నీతి జీవితం, మనం జీవించిన పాపపు జీవితం, మనం జీవించిన దేవునికి వ్యతిరేకమైన జీవితం మనతో వస్తుందండి. మనం ఎప్పుడైతే దేవుడు మెచ్చినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆశించినట్లుగా జీవిస్తామో, రక్షణ మారు మనసు పొందుకుంటామో, ఆ రక్షణ మారు మనసుకు ఫలితమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. అలా కాకుండా ఈ లోకంలో దేవుడు అసహించుకునేలా, దేవుడు ద్వేషించేలా, దేవునికి వ్యతిరేకమైన జీవితం మనం జీవించినట్లయితే ఆ జీవితానికి ఫలితమైన నరకమును పొందుకుంటాం. మనం పొందుకునే రాజ్యము ఈ లోకంలో మనం జీవించిన జీవితాన్ని బట్టి ఆధారపడుతుంది. కాబట్టి ఈ దేవుడు మనల్ని పిలవక ముందే మన జీవితాన్ని సరి చేసుకుందాం, బాగు చేసుకుందాం, రక్షణ మారు మనసు పొందుకుందాం, రక్షణ మారు మనసుకు ఫలితమైన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం, రక్షణ మారు మనసుకు ఫలితమైన గొప్ప బహుమతులు పొందుకుందాం, రక్షణ మారు మనసుకు ఫలితమైన గొప్ప ఆనందాన్ని పొందుకుందాం. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు మనల్ని పిలవక ముందే మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు పిలిచాక అవకాశాలన్నీ రద్దు చేయబడతాయి. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.